అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి నవంబర్ 17 అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎటువంటి దేవతారాధన చేయాలి? ఎటువంటి పరిష్కారాలకి ఎటువంటి పరిహారాలు చేయాలి? సమస్యలకు తగిన పరిహారాలు ఏమైతే చేయాలి? మొత్తం ఈ వీడియోలో మనమైతే క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే మన వీడియోని చూసే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీకు అన్ని అంశాలు పూర్తిగా అయితే అర్థమవుతాయి. ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం అండి. మీ ఆఖరి ప్రయత్నంగా అయితే శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిషాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6300446041. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా వెంటనే అయితే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి రకమైన సమస్యలకైనా రోజులలో పరిష్కారం చూపబడును. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారి వల్ల చాలామంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే గనక వీరు చాలా దృఢ సంకల్పంతో చాలా కార్యాచరణతో అయితే కార్యాచరణ శక్తి కలిగిన అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా అందరికంటే మంచి మనస్తత్వం కూడా వీరిదని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు చాలా భారమైనటువంటి కుటుంబ బాధ్యతలను కూడా చిన్నప్పటి నుంచే చూశారు కాబట్టి వీరికి జీవితం పట్ల ఒక మంచి అనుభవం అనేది ఉంటుంది. స్నేహితులను వెనకడుగా అయితే అసలు వేయరు. వారికి సహాయం చేయబోయి వీరైతే కష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం అయితే వీరిది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడుల ఆలోచన కలిగిన తర్వాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే గనక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి మీ యొక్క దినఫలాల ప్రకారం సృజనాత్మకత అయితే కలిగి మంచి మంచి అలవాట్లు కూడా మీకు విశ్రాంతినిస్తాయి. ఈరోజు మీరు కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కోబోతున్నారు. మీ యొక్క తండ్రి గారిని లేకుంటే తండ్రి గారి లాంటి వారినైతే మీరు సలహాలను సూచనలను అడిగినట్లయితే కనుక మీ కుటుంబ సభ్యుల యొక్క జీవితానికి తగినటువంటి సమయాన్ని కూడా మీరు కేటాయించవలసి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు వారి యొక్క జాగ్రత్తలను కూడా తీసుకొని మీరు ఈరోజైతే ఖచ్చితంగా వాళ్ళని నమ్మి తీరాలి. వారిలో చెప్పుకోలేనటువంటి సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం అనేది ఇవ్వకండి. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి తాలూకా సోషల్ మీడియాలోని గత స్టేటస్ను మీరు ఒకసారి కనుక చూసినట్లయితే ఈరోజు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఒక మంచి సప్లై అయితే మీకు రిప్లై అయితే ఉంటుంది. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆఫీస్లో మీరు ఎంతో శక్తితో శ్రమిస్తూ పనిచేస్తూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ తర్వాత మీ యొక్క జీవితంలో పశ్చాత్తాపడవలసిన సమయం అయితే వస్తుంది. అదేవిధంగా వారిలో ఒక చక్కని విడదీయలేనటువంటి బంధం అయితే మీకు ఏర్పడబోతుంది. ఈరోజు అలాంటి అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగిన అయితే రోజంతా కూడా మీకు జీవిత భాగస్వామితో కలిసిన మీరైతే అనుభూతి చెందుతూ ఉంటారు. ఆ విషయానికి వస్తే గనక రేపటి రోజున మీరు ఎటువంటి కోరిక అయితే మీకు ఎప్పటి నుంచి తీరకుండా ఉంటుందో అది మీ యొక్క జీవితంలో తీరబోతుంది. దానివలన ఎటువంటి పరిణామాలు తీసుకోవాలనేది మీరే ఆలోచించుకుని చక్కని నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఈరోజు అలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిన రోజంతా కూడా మీరు జీవిత భాగస్వామితో కలిసి మీరైతే అనుభూతి చెందబోతున్నారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఇక రేపటి రోజున ఎటువంటి కోరిక అయితే మీకు ఎప్పటి నుంచి తీరకుండా ఉంటుందో అది మీ యొక్క జీవితంలో తీరబోతుంది. దానివలన ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు పాటించవలసిన నియమాలు ఏమిటి? ఇటువంటి అంశాలన్నీ పూర్తిగా కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీకు చాలా కాలంగా తినడం వంటి కోరికలు అయితే తినేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క పరిస్థితులను బట్టి అంటే అందరికీ కూడా ఒకే రకమైన పరిస్థితులు అనేవి ఉండవు కాబట్టి ఒకే విధంగా పరిణామాలు కూడా ఒకే విధమైనటువంటి సమస్యలు కూడా ఎవరికి ఉండవు కాబట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు చాలా బలంగా అయితే కోరికలు కోరుకుంటూ ఉంటారు. అవైతే తీరేటువంటి అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము చెప్పిన దాన్ని బట్టి అయితే అంశాల్లో మీరు ఎవరైతే ఏమైతే కోరికలు కలిగి ఉంటారో వాటిలో ఏదో ఒక కోరిక అయితే మీకు ఖచ్చితంగా తీరబోతుందని అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారి కోసం అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ సమస్య అయితే తీరబోతుంది. ఒక చక్కని ఉద్యోగం అయితే మీ ముందుకు రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు అందిపుచ్చుకోబోతున్నారు.
అలాగే అటువంటి అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. మీ యొక్క వార్త అయితే ఫోన్ కాల్ ద్వారా గానీ మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే చాలా అంశాలు ఒక చక్కని ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మంచి అవకాశం అయితే మీకు చేజిక్కించుకోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. ఒక మంచి అద్భుతమైన అవకాశం మీ ముందుకి రాబోతుంది. ఇక ఎవరైతే మీ యొక్క రాశికి సంబంధించినటువంటి వ్యక్తులైతే ఉన్నారో వారు చాలా కాలంగా ఉద్యోగ అవస్థలైతే పడుతూ ఉన్నారు. కొన్ని కొనసాగుతూ ఉన్నాయి. మీరు ఊహించినటువంటి పరిణామాలైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవడం వల్ల ఎన్ని ప్రమోషన్‌లు వచ్చినా కూడా మీ యొక్క ఆర్థిక లావాదేవీలు అనేవి పొందాలనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఏ వార్తను మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఊహించినటువంటి రీతిలో అయితే మీకు ప్రమోషన్స్ కూడా అందడం లేదు. మీరు ఆర్థిక ఇబ్బందులతో చాలా రోజుగా గురవుతున్నారు. చాలా సతమతమవుతున్నారు. దీనివలన అయితే మీరు ఎంతో నిరాశకు గురవుతూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. కాబట్టి రేపటి రోజున మీ యొక్క పై అధికారుల నుండి అదేవిధంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి అయితే మీరు మీ యొక్క శ్రమను గుర్తించి మీకు వీలైతే ఒక మంచి ఆర్థిక అభివృద్ధి పెరుగుదల అయితే మీకు ఒక శుభవార్త అయితే వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సంఘటన అయితే మీ యొక్క జీవితంలో పరిపూర్ణంగా అయితే కనబడబోతుంది. రేపటి రోజున మీకు జరుగుతుందని గట్టిగా చెప్పవచ్చు. ఒకరైతే మిమ్మల్ని గుర్తించి అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఎన్నడూ జరగనటువంటి ఒక మంచి ప్రశంసలు అనేవి మీకు దక్కబోతున్నాయి. ఎవరైతే మీకు చాలా కాలంగా వ్యాపారాలను కొనసాగించాలి, వ్యాపారాలను వృద్ధి చేయాలని చెప్పి అసలు వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటారో, మీకు ఈ విధంగా మొదలు పెట్టాలని వ్యాపార రంగంలో ఎదగాలని అనుకుంటున్నారో కానీ మీకు ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యల వలన మీరు దానిలో ముందుకు సాగలేకపోతున్నారు. డబ్బు అనేది సమకూరక వాటి కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబ మద్దతు కూడా మీకు చాలా ఎన్నో రకంగా మీరు సమస్యలకైతే గురవుతూ ఉన్నారు. మీరు బ్యాంకుల రుణాల కోసం అదేవిధంగా మీ యొక్క పెట్టుబడుల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అవన్నీ కూడా సాధ్యం కాక దానిలో ఎంతో నిరాశకు లోనై ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం నిరాశకు నిస్పృహకు లోనవ్వకుండా మీరు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఇటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిపోయి మీకు అనుకూలంగా మారేటువంటి ఒక మంచి ప్రయత్నాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి. ఒక మంచి అవకాశం అనేది అయితే మీ ముందుకు రాబోతుంది. ఇటువంటి రుణాలన్నీ మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ రుణాలన్నీ మీకు మంజూరు అవుతాయి. ఎన్నెన్ని ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా మీ జీవితం నుంచి తొలగబోతున్నాయి. ఒక అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఇక అదేవిధంగా ఇటువంటి అన్ని ఒత్తిడిని కూడా మీరు మీ జీవితంలో తొలగించుకోవచ్చు. అలాగే మీ జీవితంలో ఖచ్చితంగా యోగా ధ్యానం మిమ్మల్ని అయితే మంచి రూపకల్పనలోకి మీ యొక్క మనసునైతే మంచి ప్రశాంతతనైతే ఇస్తుంది. కాబట్టి యోగా ధ్యానం వంటివి మీకు ఉన్నటువంటి సమయంలో మీకు కొంచెమైనా కేటాయించండి. ఈ యోగా ధ్యానం అయితే ఆరోగ్యానికి మనశ్శాంతికి చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు మీరు మంచి లాభాల గడిలో అయితే మీరు ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు ఎప్పటినుంచో మొండి బకాయిలు అయితే వసూలు కాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అవి వసూలు అవుతాయి. కొత్త ప్రాజెక్టుల లాభాల కోసం నిధుల కోసం మీరు కొత్త రూపకల్పనలను అయితే చేయబోతున్నారు. మీకు ఆనందంగా మిగిలినటువంటి సమయాన్ని కూడా పిల్లలతో గడపడానికి ప్రయత్నించండి. మీ యొక్క మనస్తత్వానికి వ్యతిరేకమైనటువంటి అంటే మీ యొక్క పనిని మాత్రం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసేయండి. మీ యొక్క ప్రేమ ప్రయాణం అనేది అయితే ఎంతో మధురంగా మారుతుంది. కానీ అది మాత్రం కేవలం కొద్ది కాలం మాత్రమే. ఇక ఉద్యోగస్తుల కార్యాలయాల్లో అయితే ఈరోజు మంచిగా ఉండవు. కాబట్టి కొంత మీరైతే ఇటువంటి పనిలో అయితే జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మీ యొక్క సహోద్యోగులతో ఒకరు మీకు ద్రోహం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మొత్తం కూడా మీరు దీనివల్ల విచారానికి గురవుతూ ఉంటారు. అలాగే శాశ్వతమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఇంటిలో అయితే నిర్వర్తించబడతాయి. ఒక వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ అదంతా తప్పే లేదని మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో మంచిదని మీరైతే ఈరోజు చివరి కళ అయితే మీకు తెలుసుకుంటారు. అదేవిధంగా మీకు ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని అయితే తీసుకోవడం మానేసేయండి. మీ యొక్క వ్యాయామాలను చేస్తూ ఉండండి. మీరు డబ్బుని ఇతర దేశాల స్థలాల మీద అయితే ఇతర రంగాల్లో అయితే పెట్టుబడులు పెట్టి మీకు అమ్ముడుపోతూ ఉంటాయి. దీనివల్ల మీకు మంచి లాభం అనేది వస్తుంది. మీ ఇంట్లో సామరస్యత కోసం మీరు ఈ పనినైతే మంచి సహకారంతో అయితే పూర్తి చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో ప్రేమలో ఉన్నారో వారికి ఈరోజు మంచి ఒక అద్భుతమైన రోజున అయితే చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది తెచ్చిపెట్టే రోజుగా అయితే ఈ రోజు అయితే మీ జీవితంలో మిగిలిపోనుంది. ఈరోజు మీకు చిరకాలంగా తీరనటువంటి ఎన్నో కోరికలు తీరనున్న ఎదురు చూసినటువంటి ఫ్యాంటసీలు నిజం చేయబోతున్నారు. మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో సర్ప్రైజ్ చేయబోతుంది. ఆనందాశ్చర్యాలకు గురి చేయబోతుంది. అటువంటి అవకాశాలు చాలా కనపడుతున్నాయి. మీ జీవితంలో ఇది చాలా గొప్ప రోజుగా మిగిలిపోతుంది. అభిలాషలకు తగినటువంటి కెరీర్ని తగిన నిర్ణయాలు అయితే తీసుకోండి. మీ యొక్క ప్రయోజనకరమైన ఫలితాలు అందిస్తాయి. ఈ యొక్క రాశివారు పెద్దవారు చాలా మంచివారు కూడా ఖాళీ సమయాల్లో ఉంటారు. అంతే
పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా ఆహ్లాదంగా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎగ్జైట్మెంట్లో ఉండేటువంటి పనులైతే మీరు ఈరోజు ఎన్నో ఎన్నో చేయబోతున్నారు. అదేవిధంగా మీ యొక్క ప్రతికూల అంశాలను కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే మీకు తప్పనిసరి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. ఎంతో శుభకరమైన ఫలితాలు కూడా మీరు ఖచ్చితంగా పొందబోతారు. చూసాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలనేది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.